Okay, next one, sum of first n terms of the series 3/2 plus 5/4 plus 9/8 plus 17/16 and so on like that. Okay, so sum of n terms మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఈ సిరీస్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 3/2 అంటే 1 ప్లస్ 1/2, 5/4 1 ప్లస్ 1/4, 9/8 1 ప్లస్ 1/8, 17/16 1 ప్లస్ 1/16. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం దీంట్లో మనం nth టర్మ్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 1 ప్లస్ 1/2, 1 2 ప్లస్ 1 3/2, 4 1 4 ప్లస్ 1 5/4, 8 1 8 ప్లస్ 1 9/8, 16 1 16 ప్లస్ 1 17/16. సో అన్నీ కూడా మనకి టాలీ అయినాయి. ఇక్కడ ప్రతి టర్మ్లో కూడా 1 అనేది వస్తూ ఉంది. అవన్నీ మనం బయటికి తీసుకున్నట్లయితే 1 ప్లస్ 1 ప్లస్ ఇట్లా ఎన్నిసార్లు వస్తుంది, n టైమ్స్. ఇట్లా ఇది n టైమ్స్ వస్తూ ఉంది. ఆ రిమైనింగ్ టర్మ్స్ మనం చూసినట్లయితే అవి ఈ విధంగా ఉన్నాయి. 1/2 ప్లస్ 1/4 మీన్స్ 1/2 స్క్వేర్, 8 మీన్స్ 1/2 క్యూబ్, 16 మీన్స్ 1/2 పవర్ 4 లైక్ దట్. ఓకే, సో ఆ విధంగా వస్తూ ఉంది. సో 1ని మనం n టైమ్స్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, n. 1ని ఎన్నిసార్లు యాడ్ చేస్తే అదే వస్తుంది. సో n టైమ్స్ యాడ్ చేస్తే n వస్తుంది. ఇక్కడ ఇది 1/2 హోల్ స్క్వేర్, 1/2 హోల్ క్యూబ్, 1/2 హోల్ పవర్ 4. ఇది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ మనకి r వాల్యూ అంటే ముందుగా a వచ్చేసి మనకి 1/2 ఫస్ట్ టర్మ్, r అంటే t2/t1, 1/2 హోల్ స్క్వేర్ బై 1/2 అంటే r వాల్యూ కూడా మనకి 1/2 వస్తుంది. సో r వాల్యూ మనకి లెస్ దాన్ 1 కాబట్టి అక్కడ మనం Sn అనేదాన్ని ఎలా తీసుకుంటాము, a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. a అంటే 1/2, 1 మైనస్ r మీన్స్ 1/2, హోల్ పవర్ n అంటే 1/2 పవర్ n డైరెక్ట్గా రాసుకోవచ్చు, బై 1 మైనస్ r అంటే 1/2, 1 మైనస్ 1/2 అంటే మళ్ళీ 1/2నే వస్తుంది. సో అట్లా ఈ 1/2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1 మైనస్ ఈ 1/2 పవర్ n అనేది న్యూమరేటర్కి తీసుకెళ్తే 2 పవర్ మైనస్ n, 1 మైనస్ 2 పవర్ మైనస్ n. ఆ సెకండ్ బ్రాకెట్కి సంబంధించినటువంటి nth టర్మ్ 1 మైనస్ 2 పవర్ మైనస్ n. సో టోటల్గా n ప్లస్ 1 మైనస్ 2 పవర్ మైనస్ 1, n ప్లస్ 1 మైనస్ 2 పవర్ మైనస్ n. ఎక్కడ ఉంది అది, ఆప్షన్ 3. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్.